కొంతమంది దుండగులు ప్రజల మధ్యలోనే ఉంటూ వాళ్లను నమ్మిస్తూ మరీ దారుణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి కోనసీమ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. మైనర్ బాలికను నమ్మించి తల్లిదండ్రులకు తెలియకుండా కిడ్నాప్ చేశారు కిరాతకులు. మలికీపురం మండలం తూర్పుపాలెం గ్రామానికి వలస వచ్చిన దుర్గా, స్వాతి దంపతులు చికెన్ షాపులో పనిచేస్తున్నారు. వాళ్లతో పాటు స్వాతి సోదరుడు కూడా ఉంటున్నాడు. అయితే స్థానికంగా ఉంటున్న సత్యబాబు, చంద్రకళ కుటుంబంతో వీళ్లకు పరిచయం ఏర్పడింది. మంచివాళ్లుగా నటిస్తూ వాళ్ల కూతురికి చదువులో సాయం చేసేవారు. స్వాతి దగ్గర లక్ష్మీశ్రీ ట్యూషన్ కూడా వెళ్ళింది. ఈ నెల 2వ తేదీన స్కూలుకి వెళ్లిన లక్ష్మీశ్రీ ఇంటికి మళ్లీ తిరిగి రాలేదు. అలాగే చికెన్ షాపులో పనిచేసే దుర్గా, స్వాతి, ఆమె సోదరుడు కూడా కనిపించడం లేదు. వీళ్లే బాలికను కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానించారు. వెంటనే లక్ష్మీశ్రీ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కూతుర్ని ఎలాగైనా రక్షించాలంటూ వేడుకుంటున్నాడు. మొన్న మా అమ్మాయిని 2వ తారీఖుని కిడ్నాప్ చేశారండి. హై స్కూల్ నుంచి 2వ తారీఖునే 2:30, 2:20 హై స్కూల్ నుంచి ఒక అమ్మాయి వచ్చి మా తూర్పానం చికెన్ షాప్లో ఉంటారండి. చికెన్ షాప్లో మాంసం కొట్టుకుంటూ ఉంటాడు ఆయన భార్య. ఆయన మా హై స్కూల్కి వచ్చండి. వాళ్ళ అమ్మాయి ఏమో వాళ్ళ భార్య వచ్చండి హై స్కూల్ దగ్గరికి వచ్చి పెళ్ళికి తీసుకెళ్దామని పాపను వచ్చి తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళి మా అమ్మాయి మాస్క్ కట్టుకుని వచ్చిందండి. మాస్క్ కట్టుకుని వచ్చి సార్ని పర్మిషన్ అడిగి తీసుకెళ్ళారు. సార్ పంపించేశారండి. తర్వాత మాకు ఇన్ఫార్మ్ చేశారండి. వచ్చాక అక్కడ బండి దాకా వెళ్ళాక వచ్చాక ఆ మాస్క్ తనకు తీసేసుకుని పాపకు కట్టి మాస్క్ బండి మీద తీసుకుని వెళ్ళిపోయారు. ఇంతవరకు ఆచూకీ లేదండి. వాళ్ళు అంటే అండి మా చికెన్ షాప్లో ఉంటారండి. ఇక్కడ పక్కన వంకాయ సత్యనారాయణ గారు చికెన్ షాప్లో వంకాయ సత్యనారాయణ గారు తీసుకొచ్చి పెట్టారండి. అక్కడ మా అక్కయ్య గారు హౌస్లో అండి. వంకాయ సత్యనారాయణ గారు చికెన్ షాప్లో తీసుకొచ్చి పెడితే వాళ్ళకి అద్దుకుంటున్నారండి. అద్దుకుంటుంటే మా అమ్మాయి కొద్ది 10th క్లాస్ కొద్ది సబ్జెక్ట్ అయితే లెక్కలు అయ్యే వీక్ అంటే ఆ అమ్మాయి కొద్ది చదువుకుంది, కొద్ది చెప్తుంది అంటే పంపించామండి. చదువుకోండి చెప్తుంది. వీళ్ళతో పాటు ఇంకో కుర్రోడు ఉన్నాడండి. ఇద్దరండి, ఈ భార్య భర్త, ఇంకొక అబ్బాయి వాళ్ళ బామ్మద్ది అండి. ఇలా ముగ్గురు కలిసి ట్రాప్ చేసి మా అమ్మాయిని కిడ్నాప్ చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దీంతో పరిసరాల్లోని సీసీ ఫుటేజీలను పరిశీలించగా బైక్ పై లక్ష్మీశ్రీని తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. అయితే దుర్గ దంపతులకు బైక్ లేకపోవడంతో ద్విచక్ర వాహనాన్ని ఎక్కడి నుంచి తెచ్చారని ఆరా తీశారు. మరోవైపు చికెన్ షాపుకు వచ్చిన వ్యక్తి నుండి నిందితులు బైక్ తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. ముఖ పరిచయం ఉండడంతో బైక్ ఇచ్చానని, ఇప్పటి వరకు వాళ్లు తిరిగి రాలేదని చెప్పుకొచ్చాడు. బైక్ లేకున్నా పర్లేదు గాని బాలికను అప్పగించాలని వేడుకున్నాడు. నేను ఖాళీ ఉన్న పిల్ల చికెన్ కొట్టులో కూర్చుంటాను. ఆ చికెన్ కొట్టినారికి అతను సోమవారం 11 గంటలకు ఫోన్ చేయడండి. గ్యాస్ బండ్ తెచ్చిందని బండ్లో సారమ్మన్నారండి. ఇంటికాడ పట్టుకెళ్ళు అన్నాడు. అతను వచ్చండి, నడిచి వచ్చండి, బండి పట్టుకెళ్ళాడు. పట్టుకెళ్ళి 11 మళ్ళీ నైట్ 9 గంటలకు ఫోన్ చేసండి. నైట్ అయిపోయింది కదా, పొద్దున్న వచ్చి పట్టుకెళ్ళి కొట్టుకాడ పెడతాను అన్నాడు. నిన్న మంగళవారం పొద్దున్న ఇక్కడ రాలేదండి. నేను ఈ టైం వచ్చి 2 గంటలు ఈ టైం వచ్చి చికెన్ కొట్టి గుమ్మత్తానే బండి ఏదైనా అడిగితే ఇప్పుడు వెళ్ళేరాళ్ళు బండి తెచ్చుకుంటామని అని చెప్పారు. 4 రోజులు అయిందండి, ఇంకా బండి రాలేదండి. బండి మీద తీసేవారండి. బండి ఎలాగున్నా కానీ అమ్మాయి క్షేమంగా ఇంటికి తీసుకురాలని దేవుడు కోరుకోండి. అసలు సత్యబాబు కుటుంబానికి దుర్గా, స్వాతిలకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అమ్మాయిని కావాలని కిడ్నాప్ చేశారా? నమ్మకంగా ఉంటూ ఇంత దారుణానికి ఎందుకు పాల్పడ్డారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.